తర్వాత అక్కడ నా భార్య ఇద్దరు పిల్లలు మాకు ట్రైన్కి వెళ్తూ ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా బ్రదర్ని సహవాసానికి వెళ్తూ ఉండేవాడిని. బ్రదర్ని సహవాసం వెళ్తూ ఉంటే అక్కడ వెంకటప్పయ్య కాలనీలో మాణిక్రావు దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు నాకు ఈ ఆలోచన కలిగినప్పుడు ఏమనిపించిందంటే, దేవుడు మాకేం చేయలేదు కదా, ఎందుకు అనవసరం వెళ్తాం అని చెప్పేసి నేను మానుకోవడం జరిగింది. మానుకున్న తర్వాత చాలాళ్ళు మాకు మా అన్నయ్య చనిపోయిన తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ బాగా ఇబ్బంది పడ్డాం. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం మా నాన్నగారు పని చేయలేదు, హ్యాండిక్యాప్డ్. మా అమ్మగారు చేస్తూ ఉంటుంది. జరగడం కష్టమైపోయిన సమయంలో 2013 జూన్ నెలలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నేను మా భార్య ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనిపించింది. 2013 చనిపోదాం అనిపించినప్పుడు, ఎందుకంటే ఈ ఆర్థిక పరిస్థితులు పడలేము, రెండోది ఫ్యామిలీకి వెళ్ళాలన్నా మా నాన్న నడపలేడు, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మనమన్నా చనిపోతే గవర్నమెంట్ ఎంతో కొంత అమౌంట్ ఇస్తుంది కదా, దాని ద్వారా మా అమ్మ మా నాన్న బతుకుతారేమో అని చెప్పేసి మేము 2013లో ఆలోచన కలిగాం. అప్పుడు మ్యాక్సిమం అంతా రెడీ చేసుకున్నాం చనిపోదామని. ఎందుకో దేవుని కృపను బట్టి ఆ నైట్ మా భార్య బైబిల్ చదువుతూ నాకు కొన్ని మాటలు చూపించింది. నువ్వు చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళావు కదా, సండే స్కూల్ కూడా నడిపావు కదా, దేవుడు ఎప్పుడు తన తండ్రి పిల్లలను వదిలిపెట్టాడు, దేవుని కూడా నిలబడదాం, చనిపోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత మేము అది విరమించుకున్నాం. తప్పు అలా ఆత్మహత్య చేసుకోవడం అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. తర్వాత మళ్ళీ 2014 నేను మందిరానికి రావడానికి స్టార్ట్ చేశాను. మందిరానికి వస్తూ బైబిల్ చదువుకుంటూ దేవుల్లో ఎదుగుతూ చక్కగా అక్కడ కూడా గుంటూరులో సండే స్కూల్ నడుపుతూ ఉన్న తర్వాత తిరిగి మరి నాకు ఇంకోటి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. చీరాలు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకోటి ఫ్యామిలీ పెట్టినప్పుడు అక్కడ మందిరానికి నేను వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత 2016 స్థానిక సంఘం భీమవరం గ్రామంలో బాప్తిసాలు తీసుకోవాలని చెప్పి ప్రకటన చేసినప్పుడు అప్పుడు నేను మా భార్య ఇద్దరం కలిసి ఐజెక్ మావయ్య పొన్నూరు ఐజెక్ మావయ్య దగ్గర బాప్తిసం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత మేము ఒకటే నిర్ణయించుకున్నాం, ఏమంటే చావైనా బతుకైనా ప్రభువులోనే వెళ్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన కొరకు జీవిద్దాం అని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాం. దేవుడిని ఒకటే ఒక మాట అడిగాం, ఏమంటే ప్రభువా మాకు ఏమి ఆస్తులు అంతస్తులు డబ్బు మాకు వద్దు, కానీ మాకు కనీసం రోజు తినడానికి తిండిస్తే చాలు. మాకు ఎక్కువ డబ్బు ఇచ్చినా నిన్ను మర్చిపోతామేమో, ఎక్కువ ఆస్తి ఇచ్చినా మిమ్మల్ని మర్చిపోతామేమో, అందుకని మాకు అందిన ఆహారం మాత్రమే దయచేయి, ఎక్కువ జీతాలు కూడా మాకు వద్దని చెప్పేసి దేవుళ్ళు ప్రార్థన చేశాం. కానీ దేవుని మహాకృపను బట్టి మాకు ఇచ్చిన జీతాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి చక్కని ఇల్లు కట్టుకొని దేవుని పనిలో కొనసాగుతూ చిన్న ఉద్యోగం చేస్తూ తిరిగి 2019 కావల్లో నాకు ట్రాన్స్ఫర్ రావడం జరిగింది. తిరిగి కావలి వెళ్ళాము. కావలి వెళ్ళిన తర్వాత అక్కడ ఒలీవా క్రైస్తవ ప్రార్థనా మందిరంలో నాకు ఒక స్థానిక సంఘ పెద్ద నరసింహ గురికి ఫోన్ చేసినప్పుడు, అన్న వెంకటాన్ని తీసుకొని మా ఇంటికి వచ్చాడు, అయ్యా బ్రదర్ ఫెలోషిప్ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడికి వెళ్దామని చెప్పేసి అన్న తీసుకెళ్ళినప్పుడు ఆ ఒలీవా క్రైస్తవ ప్రార్థనా మందిరంలో మేము మా కుటుంబం అక్కడ కొనసాగిస్తున్నాం. తిరిగి అనుకున్న రీతిలో దేవుడు మళ్ళీ 2024 వరకు 2020 వరకు అక్కడే ఉంచాడు. చీంకుర్తిలో క్లస్టర్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చి నేను రేపు ఆగస్టుకి జాయిన్ అవ్వమన్నారు. ఆ నిమిత్తంలో నేను అక్కడిని కాంటాక్ట్ అవ్వడం, వెంకటన్న అక్కడికి పరిచయం చేయడం, అక్కడికి నేను తెలియదు కానీ అక్కడ నాకు బాగా తెలుసు, అక్కడ సునీత అక్క రజనక్క అందరూ బాగా తెలుసు, ప్రసాద్ అన్న. అక్కడితో నేను మాట్లాడటం, ఒకసారి రాయా అని చెప్పేసి అడగడం జరిగింది. దేవుని కృపను బట్టి తిరిగి మళ్ళీ ఇలా మీ సన్నిధిలో మీ సంఘంలో కూడి దేవునితో సహవాసం చేయడానికి నా దేవుడు ఇచ్చిన కృపకి మనం చెల్లిస్తున్నాం. మా కుటుంబం కొరకు, మా పిల్లల కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. పిల్లలు 8th క్లాస్ చదువుతున్నారు. మా భార్య పేరు లత, బాబు పేరు వర్షిత్, పాప పేరు జెస్సీ ప్రణీత. రేపు మండేకి మేము ఇక్కడికి ఒంగోలు షిఫ్ట్ కావాలని ఆలోచన కలిగి ఉన్నాం. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించుగాక.
కొద్ది నిమిషాలే నేను వాక్యం చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. పేజీ నంబర్ 259. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలయా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబం నాకు సేవకులకు షిబాను ఒకరుండగా వారు అతను దావీదు తరపు పిలువనంటిరి. రాజు షిబాను నువ్వే కదా అని అడుగగా అతడు నీ దాసునైన నేనే షిబాను అనెను. రాజు యెహోవాకు దయచూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకడు శేషించున్నాడా అని అతను అడుగగా శివ యోనాతాను అను కుంటికాండ గల మా కుమారుడు ఎవరు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని రాజు అడిగగా శివ చిత్తగించుము, అతడు లెబోదారులో హృదయబారులో అమ్మేరు కుమారుడు మాకీరి ఇంట్లో ఉన్నాడని రాజుతో అని. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి హృదయబారులో ఉన్న అమ్మేరు కుమారుడు మాకీరి ఇంట్లో నుండి అతన్ని రప్పించను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతను పిలిచినప్పుడు అతడు చిత్తము, నీ దాసునైనా నేనున్నాను. అందుకు దావీదు నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిందును. మరియు నీవు సదాకాలము నా బాధ్యతనే భోజనము చేయదు అని సెలవీయగా. దేవుడు ఈ మాటలు దీవించలాగా చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని ప్రియగా ప్రేమించిన మా ప్రియ ప్రభు తండ్రి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధనలో క్రమంగా మర్యాదగా మీకు జరిగించిన విధానానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క వాక్య పొలికలో మీ సన్నిధిలో నిలవబడి అల్పుని ఏమి తెలియని వాడిని ప్రభా, ఏమి తెలియని వాడిని మిమ్మల్ని త్వరగా మమ్మల్ని వాడుకోమని ప్రభా, సంఘానికి మాకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు మీరు వినిపించమని ప్రభా, సాతానాన్ని పరిశుద్ధం దయచేయమని, కూడిక ఆది నుంచి అంతం వరకు మీ కాపుదల భద్రత మాకు దయచేయమని మా ప్రాణవీరుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వెళ్తున్నాం తండ్రి. ప్రియులారా, ఫేస్బుక్లో నేను మా ఫ్రెండ్ ఒక పోస్ట్ చేశాడు 2024. ఏమంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు అతను 2000 ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడు అమ్మ 2024 కూడా 2025 కూడా 2024 లాగా ఉంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళినప్పుడు, అంటే కాలం ఇలాగే ఇక్కడే జరిగిపోతా ఉంది, నువ్వు నా దగ్గర లేవు, 2024 గడిచినట్టు కూడా 2025 కూడా గడిస్తే దేవుడికి ఒక మాట చెప్పు, నన్ను కూడా నీ దగ్గరికి తీసుకురామని చెప్పేసి పోస్ట్ చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న లేరు లేదా. 2024 అయిపోయింది, 2024 సగం దగ్గర పడిపోయింది, 2025 దగ్గర సగం అయిపోయింది, సగం నెల అయిపోయింది. కానీ ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరు అతను? ఏం పేరు? నువ్వు చెప్తే నేను ముందుకు వెళ్తా. ఏం పేరు? మెఫీబోషెతు. ఎవరు? మెఫీబోషెతు. వాస్తవానికి మన జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో, మన భక్తి జీవితాల్లో కొంతమంది ఏమనుకుంటామంటే, రేపు ఏమైనా మంచి జరగబోదా, లేకపోతే రేపు ఇంకేమైనా నా కుటుంబంలో మార్పు జరగబోదా, రేపు ఇంకేమైనా నా కుటుంబంలో అద్భుతాలు జరగకపోవా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే అన్ని సంవత్సరాలు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఒకనొక సందర్భంలో అన్ని సుఖాలే ఉంటాయి, కొన్ని సందర్భాల్లో అన్ని బాధలే ఉంటాయి. కానీ ఏదో ఒక డయానా, ఏదో ఒక రోజు నా జీవితం మారకపోదా అని చెప్పి ఆలోచన మనం అనుకుంటూనే ఉంటాం. రేపు నా జీవితం ఏదైనా మార్పు ఉంటుందా, లేదా రేపు ఏమైనా నా భర్త మారకపోదా, లేదా రేపు ఏమైనా నా భార్య మారకపోదా, రేపు నా పిల్లలు ఏమైనా మారకపోదా,
అన్న ఆలోచనలో మనం బ్రతుకుతూ ఉంటాం విధాలు. అలాగే అలా బ్రతుకుతూ ఉన్న దినాల్లో 2024 కొంతమందికి 2024 చేదు జ్ఞాపకం ఉండొచ్చు, కొంతమందికి మంచి అనుభవం ఉండొచ్చు, సంతోషంగా గడిచిపోవచ్చు. వాస్తవానికి మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో మెఫీబోషెత్ అనే ఒక అతను మనకు కనిపిస్తాడు. అతను ఏం చేస్తాడంటే, వాస్తవానికి వాళ్ళ తాత ఎవరు? గొప్ప రాజు. వాళ్ళ నాన్నగారు కూడా మంచి యువరాజు గారు. ఎవరు వాళ్ళ తాత? సౌలు. వాళ్ళ నాన్నగారు కూడా ఎవరు? యోనాతాను కూడా గొప్పవాడు. కానీ మెఫీబోషెత్ వాళ్ళ తాత వాళ్ళ నాన్న రాజు అయినప్పటికీ కూడా అతను ఎక్కడున్నాడు? కనపడి మారుమూల ప్రాంతంలో. అంటే వాస్తవానికి అతనికి 2 కాళ్ళు కూడా లేవు పిల్లలు, కుంటివాడు అయినా కానీ వాస్తవానికి అతని ఆలోచన ఏం కలిగి ఉందంటే, అన్నీ సక్రమంగా మనమే ఏమనుకుంటాం, నా పరిస్థితి బాగలేదు, రేపు ఏమైనా మారుతుందా మారదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. ఇతరు కూడా మెఫీబోషెత్ కూడా ఎక్కడో తెలియని ప్రాంతంలో, తెలియని ప్రదేశంలో ఎక్కడో జీవిస్తున్నప్పుడు ఓవర్ నైట్ ఒక్కసారిగా అతనికి ఒక పిలుపు వినబడింది. ఏమని? ఎవరి ద్వారా? దైవజనుడైన భక్తుడైన దావీదు ద్వారా. అది ఎవరిని బట్టి పిలిచాడు? అతను తన స్నేహితుడైన యోనాతాను బట్టి పిలిచాడు. యోనాతాను మీద ఉన్న ప్రేమను బట్టి, యోనాతాను మీద ఉన్న ఇష్టాన్ని బట్టి అతను వాళ్ళ కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉన్నారని చెప్పేసి ఒక వర్తమానాన్ని పంపిస్తాడు కదా. వాస్తవానికి రాజుల కాలంలో, రాజులు జీవించే కాలంలో ఒక రాజు పరిపాలించిన తర్వాత, ఆ రాజు ఓడిపోయిన తర్వాత మరొక రాజు రాజ్యాన్ని ఎక్కిన తర్వాత, ఆ రాజు ఎక్కిన రాజు ఏమనుకుంటాడంటే, మిగిలిన పరిపాలించిన రాజు పిల్లలు కానీ వాళ్ళ తరం కానీ ఉండకూడదని చెప్పేసి భావిస్తారు. అలా భావించినప్పుడు చంపాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగింది. కానీ దేవుని మహాకృపను బట్టి అక్కడ ఏం చేశాడంటే, దావీదు యోనాతానును బట్టి, అంటే అతని యొక్క మెఫీబోషెత్ యొక్క మంచి క్రియ వల్ల, లేదా మెఫీబోషెత్ యొక్క అతను చేసిన మంచి పని వల్ల కాదు, కానీ ఎవరిని బట్టి అతను పిలిచాడు? యోనాతానును బట్టి పిలిచాడు. యోనాతానును బట్టి మాత్రమే. యోనాతానుకి దావీదుకున్న ఆ గొప్ప ప్రేమ, ఆ గొప్ప బంధాన్ని బట్టి ఆ దావీదు అడుగుతాడు, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. ఉన్నప్పుడు కింద వచనాల్లో, మనం చదువుకున్న వచనాల్లో అతను చెప్తాడు ఏమనంటే, ఆ ఫలానా ప్రదేశంలో ఫలానా యోనాతానికి ఒక కుంటికాలు గల కుమారుడు ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, యోనాతాను మెఫీబోషెత్ ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఎవరికీ కనపడని స్థితిలో బ్రతుకుతున్న సమయంలో దావీదు నుంచి ఒక పిలుపు వచ్చింది అతనికి. ఏమని అంటే, ఆ కింద వచనాల్లో రాసినప్పుడు 7వ వచనం ఏమంటాడు? అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిందును, మరియు నీవు సదాకాలం నా బల యొద్దనే భోజనం చేయదు అని చెప్పేసి అన్నాడు కదా. అక్కడ ఎప్పుడైతే అతనికి పిలుపు వచ్చిందో, దేవుని దయ వల్ల, లేదా వాస్తవానికి దావీదికి ఆలోచన రావడానికి కారణం ఏం చెప్పండి? దావీదికి ఆలోచన వచ్చిందంటే దానికి కారకుడు ఎవరు? ప్రభు అయిన దేవుడే. దేవుడు దావీదికి ఆలోచన కలిగించాడు కాబట్టి తన ఆలోచన చేసి ఎక్కడున్నాడో పిలవమని చెప్పాడు. ఇక్కడ నేను 3 మాటలు చెప్పి 3-5-15 నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, యోనాతాను ఒక్క రాత్రికి అతను అంత ఇది కావడానికి, లేదా రాజు యొక్క బల దగ్గర భోజనం చేయడానికి, లేదా యోనాతాను బట్టి మెఫీబోషెత్ దావీదు దగ్గర కూర్చొని భోజనం చేయడానికి, లేదా యోనాతాను తన తండ్రి యొక్క దయను బట్టి యోనాతాను చేసి పొందిన మేలును బట్టి కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. అందుకని మొదటి సమయం 2వ సమయం 9:1 ఏముండదు అక్కడ? నా మొదటి మాట, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడయా అని దావీదు అడిగాను అన్నట్టు. వాస్తవానికి ఇది దావీదికి చాలా హఠాత్తుగా వచ్చిన పరిణామం. అంతకుముందు ఏమైనా ఆలోచించాడా? ఏమైనా అనుకున్నాడా? పిలుద్దాము చేద్దామని చెప్పేసి ఏమైనా అనుకున్నాడా? లేదు. కానీ దావీదికి ఒక్కసారిగా హఠాత్తుగా అతనికి వచ్చింది. అది ఆలోచన ఇవ్వడానికి కారణం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు దేవుడే దానికి కారణం. అందుకనే కొత్త నిబంధనలో ఒక మాట ఉంది చూడండి. యోహాను సువార్త 5:5లో ఒక మాట చూద్దాం.
యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మెఫీబోషెత్తు ఒక్కసారిగా ఓవర్ నైట్ గా రాజు యొద్దకు రావడానికి లేదు కదా. ఒక డయానా అతనికి రాజు యొద్దకు రావడానికి 22 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ కూడా 5 ఏముంది, అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండేను. యేసు వాడు పడినట్టు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఎప్పటి నుంచి అంట, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి. మెఫీబోషెత్తు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? ఊరి చివరన 22 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంటే దేవుని కృప, అంటే దేవుని దయ అతని పట్ల రావడానికి ఎంతకాలం పట్టింది? 22 సంవత్సరాలు పట్టింది మెఫీబోషెత్తుకి. ఇక్కడ ఉన్న అతనికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 38 సంవత్సరాలు పట్టింది. నీకు నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది చెప్పలేదు. దేవుడు నీ పట్ల నా పట్ల దయ చూపడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో చెప్పలేము. కానీ దేవుడు ఒకనొక దయానా, దేవుడు ఒకనొక సందర్భంలో ఖచ్చితంగా నీ పట్ల నా పట్ల కృప చూపిస్తాడు. అది క్రియల వలన కూడా కాదు, కానీ ఇక్కడ రాసుకుంటూ వస్తాడు. దేవుడు దావీదుకి కలిగించిన ఆ గొప్ప ఆలోచన మెఫీబోషెత్తుని తిరిగి దావీదు యొద్దకు రావడానికి చూపించింది. అందుకనే అక్కడ అంటాడు, మెఫీబోషెత్తుకి 22 సంవత్సరాలు పట్టింది. ఇక్కడ ఉంది, 2 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తున్నాడు. 38 సంవత్సరాలు ఉన్న అతనికి 38 సంవత్సరాలు పట్టింది. రేపు నీకు నాకు దేవుని కృప పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చెప్పలేము. 10 సంవత్సరాలు పట్టవచ్చు, 12 సంవత్సరాలు పట్టవచ్చు, లేదా 2 రోజుల్లోనే పట్టవచ్చు. అది దేవుని ఉచితమైన కృపే. అందుకని అక్కడ రాస్తాడు, దేవుని దయ వల్ల, కేవలం దేవుని కృప పొందిన వల్ల మాత్రమే మెఫీబోషెతు ఎక్కడికి వచ్చాడు? దావీదు యొద్దకి వచ్చాడు. దేవుని కృప లేకపోతే నీవు నేను ఏమి చేయలేము. దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని ఉచితమైన కృప లేకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఏమి సాధ్యం కాదు. అంటే కొంతమంది అంటారు, మేము చాలా గట్టిగా ప్రయత్నించాం, మేము గట్టిగా చాలా పోరాడామంటే అది నీ పోరాడిన దానికి ఫలితం తప్ప దేవుని కృప కాదు. దేవుని కృప అనేది నువ్వు పని చేస్తేనో ఎదుర్కోటు చేస్తేనో రాదు. అక్కడ పని చేస్తేనో ప్రార్థన చేస్తేనో రాదు. వాస్తవానికి మెఫీబోషెత్తు ఏనాడన్నా దేవుణ్ణి అడిగాడా, దేవా నాకు రాజు దగ్గర భోజనం ఏర్పాటు చేయ, తిరిగి నా ఆస్తి మొత్తాన్ని ఇప్పించమని చెప్పి ఏనాడని అడిగాడా? బైబిల్ గ్రంథంలో మెఫీబోషెత్తు దేవునికి ప్రార్థించినట్టు ఎక్కడన్నా కనబడిందా అంటే ఎక్కడా లేదు. వాస్తవానికి యోనాతాను బట్టి దావీదు చేసిన మేలు, దేవుని చూపిన కృప వల్ల మాత్రమే అతను అక్కడికి రాగలిగాడు. అసలు కృప అంటే ఏంది? కృప అంటే ఏంది? మనం కృప అంటాం కదా. అసలు కృప అంటే ఏంది? ఒక మాట చూద్దాం. ఎఫెసీ 2:8 చూడండి. కృప అంటే ఎఫెసీ 2:8. విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అక్కడ 9లో అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయింప వీలు లేదు. ఏమన్నాడు అక్కడ? 8లో మీరు విశ్వాసము ద్వారానే కృప చేత రక్షింపబడ్డాం. దేని ద్వారా మనం రక్షింపబడ్డాం? విశ్వాసం అనే కృప చేత మాత్రమే రక్షింపబడ్డాం. అది ఎవరి వల్ల కలిగింది కాదంట. అక్కడ ఏం రాశాడు? ఇది మీ వలన కలిగినది కాదు, కానీ అది ఎవరి వరం అంట? దేవుని వరమే. కింద 9లో ఏమన్నాడు? అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయ పడకూడదు. ఇక్కడ మెఫీబోషెత్తు కూడా తాను చేసిన పని, తాను చేసిన క్రియల వల్ల కాదు, కానీ దేవుని వల్ల అది కలిగింది. విశ్వాసం అనే కృప చేత, లేదా అది అతని వల్ల కలిగినది కాదు, కానీ ఉచితంగా దేవుని కృప వారానే అతను అక్కడికి చేరాడు. మెఫీబోషెత్తు అక్కడికి రావడానికి గల కారణం దేవుని చూపించిన కృప. దేవుని కృప వల్ల మాత్రమే రాజు యొద్దకి చేరవచ్చాడు. ఈ రాజు నేను ఇలా నిలబడి ఉన్నానంటే అది నా విద్యనో లేకపోతే నా అంటే ఏదో కాదు, కానీ అది కేవలం దేవుని కృప ద్వారానే నేను ఇక్కడ నిలబడ్డా. ఈరోజు నీవు నేను కూడా ఈ స్థితిలో ఇలాగ ఉన్నాము, మంచి ఆరోగ్యంతో, మంచి ఆనందంతో, లేదా మంచిగా జీవిస్తున్నామంటే అది ఎవరి కృప? నీ కృప, నా కృప కాదు, దేవుని
ఉచితమైన కృప ద్వారా. అది నువ్వు చేసిన క్రియల వల్ల, నేను చేసిన క్రియల వల్ల కాదు, కానీ దేవుని కృప ద్వారానే మనకు కలిగి ఇవన్నీ. నువ్వు ఇలాగూ దేవుని సన్నిధిలో జీవించగలుగుతున్నావంటే, ఇలాగ దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావంటే అది ఎవరి కృప? దేవుని కృప మాత్రమే. మెఫీబోషెతు కూడా ఒకానొక టయాన తాను ఉన్న పరిస్థితుల్లో, తాను నడవలేని స్థితిలో, తాను తినడానికి లేని స్థితిలో కూడా రాజు బల దగ్గర రావడానికి అది ఎవరి కృప చూపించారు? దేవుని కృప. ఈ రోజుల్లో దేవుని కృప అనేది లేకపోతే ఏమవుతాం? మనం ఎదగలుగుతామా? మేము ముందుకి సాగలుగుతామా అంటే లేదు. దేవుని ఉచితమైన ప్రేమ నీ పట్ల, నా పట్ల, నీవు నేను చేసిన పాపాల నిమిత్తమై, నీవు నేను చేసిన శాపాల నిమిత్తమై ఆయన ఏం చేశాడు? కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు ప్రాణం అర్పించాడు. అది ఆయన ఇచ్చిన కేవలం ఉచితమైన కృపే. ఆ కృప వల్లే మనం ఇక్కడ చేరి ఉన్నాం ప్రియుల. కనుక మెఫీబోషెతు కూడా ఇక్కడికి రావడానికి, లేదా అతను ఆ అధికారాన్ని దావీదు తను ఇచ్చిన దాన్ని మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి అన్నదానికి కారణం ఏంటంటే దేవుని కృప ఉండడం ద్వారానే అతను ఏమయ్యాడు? రాజు వద్దకి రాగలిగాడు. అందుకని ఎఫెసీ 3:21 కూడా మాట ఉంటుందమ్మా. ఏంటి? 3:20 క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు 3:21 ప్రతి కట్టడమును ఆయనతో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉంట కట్టబడుచున్నారు. అంటే దేవునిలో కట్టబడాలంటే, దేవునిలో ఉండాలి అంటే, దేవునిలో ఎదగాలంటే ముందు ఆయన కృప మనకి కలిగి ఉండాలి. మనం చేసిన ఏ పని కూడా మనం దేవుని దగ్గరికి తీసుకురాలేదు కదా. మనం చేసిన ఏ క్రియలు కూడా దేవుని దగ్గరికి రాలేదు. కేవలం ఆయన చూపిన కృప, ఆయన చూపిన ప్రేమ మాత్రమే. అందుకనే మెఫీబోషెతు ఆ రావడానికి గల కారణం ఏంటంటే దావీదు యొక్క దేవుడు దావీదులో కలిగించిన ఆలోచన హఠాత్తుగా దానికి ఏమైతే కలిగించాడో అది ఎవరిని బట్టి? యోనాతాను బట్టి అతను ఏం చేశాడు? అతను మెఫీబోషెతుని పిలిచాడు. నీవు నేను కూడా ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుని ప్రేమ, దేవుని కృప, దాన్ని బట్టి మనం జీవించున్నాం. ఎన్నో రోజులు ఎన్నో గడిచిపోయినాయి. ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఇవన్నీ ఉన్నా కానీ వాటన్నిటిని దేవుడు తీసివేసి నిన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఆయన కృపలో నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. అందుకనే మెఫీబోషెతు అక్కడికి రావడానికి మొదటి కారణం ఏంటంటే దేవుని కృప. దేవుని కృప లేకపోతే అక్కడికి వచ్చేవాడు అతను రాడు. దేవుని కృప ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఎక్కడ హీన స్థితిలో ఉన్నా తీసుకుంటే ఎక్కడ పెడతాడు? మన దేవుడు ఉన్నత స్థితిలో పెడతాడు. దానికి ఎగ్జాంపుల్ మెఫీబోషెతే. మెఫీబోషెతు అనుకుని ఉంటాడు, నేను తిరిగి, వాస్తవానికి మెఫీబోషెతు తిరిగి దావీదు మీద యుద్ధం చేయడానికి కానీ, తిరిగి దావీదు మీద తలెత్తడానికి కానీ అతనికి 2 కాళ్ళు లేవు ప్రియులారా. 2 కాళ్ళు ఉన్నా అతను ఏం చేయగలడు? ఏమీ చేయలేడు. ఎందుకంటే మహాసైన్యం దావీదుకు ఉంది. అవన్నీ కాదనుకొని మారుమూల ప్రాంతంలో బతుకుతున్న మెఫీబోషెతుని కేవలం దేవుని ఉచితమైన కృప ద్వారా అతను ఏం చేశాడు? దావీదు తన పదవికి తీసుకొచ్చాడు. ఈనాటి కాలంలో కూడా మన యొక్క భక్తి జీవితాల్లో, మన యొక్క విశ్వాస జీవితాల్లో, ఈనాడు మనం సంఘంలో భక్తిగా లేదా విశ్వాసంగా అన్ని సకలంగా ఉండి జీవిస్తున్నామంటే అది ఎవరి కృప? దేవుని ఉచితమైన కృప మాత్రమే. ఆయన కృప లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళలేం కదా. అందుకనే మెఫీబోషెతు ఆ రావడానికి, దయ చూపడానికి కారణం దేవుడు తన పట్ల చూపిన కృప మాత్రమే. రెండోది ఏంటంటే అదే మొదటి 2 సమూయేలు 9:1 ఏముండదంటే 2 సమూయేలు 9:1 అదే అక్కడే చూడండి. 9:1 యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదును అడిగాను. అక్కడ ఏంటంటే ఎందుకు ఉపకారం చూపుడాలి అని అనుకున్నాడంటే మనం అనుకున్న మాట వాస్తవానికి ఎవరు బట్టి? యోనాతానును బట్టి. అందుకని మొదటి సమయం యోనాతానుకి దావీదుకున్న సంబంధం ఏంటి? యోనాతానుకి దావీదుకున్న సంబంధం ఏంటంటే అమితమైన ప్రేమ. యోనాతానుకి దావీదుకున్న ప్రేమ అంటే లోక ప్రేమ కాదు, కానీ వాళ్ళిద్దరి మధ్య మరి కొంతమంది అంటారు ప్రేమలో పడిపోయామంటే వాళ్ళు పడిపోయింది లోక ప్రేమలో కాదు, కానీ దేవుని పట్ల వాళ్ళకున్న ప్రేమ. అంటే యోనాతానికి దావీదు ద్వారా ముప్పు, అంటే దావీదు ద్వారా యోనాతానికి రాజు అవ్వగలడు, యువరాజు అవ్వగలడు, దావీదు ద్వారా ముప్పు ఉందని తెలిసినా కానీ యోనాతాను దావీదుని ఏం చేశాడు? ప్రేమించాడు. దావీదు కూడా యోనాతాన్ని ఏం చేశాడు? ప్రేమించాడు కదా. వాస్తవానికి అతను దయ చూపడానికి గల కారణం
మెఫీబోషెత్తుకి దయ చూపడానికి గల కారణం ఏంటంటే యోనాతాను యొక్క ప్రేమ. వాళ్ళ బంధం ఏంటంటే అక్కడ రాస్తాడు 4వ వచనంలో ఉంటుంది చూడండి. 1 సమూయేలు 18:1 ఒక మాట ఉన్నది. 1 సమూయేలు 18లో దావీదుకి యోనాతానుకి ఉన్న సంబంధం ఏంటంటే, దావీదు సౌలుతో సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందంట. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ఏం చేశాడు? ప్రేమించాడు. యోనాతాను హృదయము దావీదుతో ఎప్పుడైతే కలిసిపోయిందో అతను ఏం చేశాడట? అతన్ని ప్రేమించాడు. ప్రేమించడం వల్ల అప్పుడేమైంది? అతని ప్రేమ ద్వారా, అతని దయ ద్వారా ఎవరు వృద్ధి పొందారు? మెఫీబోషెతు. యోనాతాను చూపించిన ప్రేమ, యోనాతాను చూపించిన దయ, యోనాతాను చూపించిన కృప అది ఎవరు అనిపించారు? మెఫీబోషెతు. మనం కూడా కొన్ని సందర్భాల్లో కొంతమందికి మన ప్రేమ, మన దయ అన్నీ చూపిస్తూ ఉంటాము. అవి ఒకనొక టైంలో ఎవరు ఎత్తుతారు? నీవు కానీ, నీ పిల్లలు కానీ, నీ పిల్లల పిల్లలు కానీ ఎత్తుతారు కదా. అంటే నువ్వు చూపించిన ప్రేమ, దయ, కృప అన్నిటికీ కూడా వృధా అవ్వదు. అది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. అందుకనే యోనాతాను చేసిన ప్రేమ, యోనాతాను చూపిన దయ అది ఎవరికి ఉపయోగపడింది? మెఫీబోషెతుకి ఉపయోగపడింది. అలాగే మనం కూడా మన యొక్క విశ్వాస జీవితాల్లో మన పొరుగు వారికి లేదా మన తోటి సహోదరి సహోదరులకి మనం చూపించిన ప్రేమ దయ ఎప్పటికీ కూడా ఏమైందంట? వృధా అవ్వదు. అందుకని గలతీ 6:6 ఒక మాట రాస్తాడు. ఏ మాట చూద్దాం. చాలా చక్కని మాట రాస్తాడు దేవుడు. గలతీ 6:6 గలతీ 6:6లో వాక్యోపదేశం పొందిన వాడు ఉపదేశించడానికి మంచి పదార్థం అన్నింటిలో భాగమియ్యవలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏదంట? మనుషులు ఏమి విత్తుతాడో అదే కోస్తాడంట. దావీదు యోనాతాను ఏమి విత్తాడు? దావీదులో తన ప్రేమని, తన దయని విత్తాడు. కాబట్టి దాని ద్వారా ఎవరు పొందారు వృద్ధి? మెఫీబోషెతు. ఇక్కడ కూడా గలతీ 6:7 అదే మాట అంటాడు. ఏమంటాడంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని చెప్పేసి 10లో సంఘానికి 9లో సంఘానికి రాస్తే ఏమంటాడంటే పౌలు భక్తుడు, మనం మేలు చేయడందు విసుగకయుందుము, మనము అలయక మేలు చేసి తగిన కాలం మనం ఏం చేస్తామంట? పంట కోస్తాం. ఏం చేయాలంట? మనం మేలు చేయడం ఏం చేయకూడదంట? విసుగు చెందకూడదు. అక్కడ ఏముంది? విసుగు చెందకూడదంట, విసుగు చెందమంట. మేలు చేయడందు విసుగుక యుందుము అంటే యోనాతాను దావీదు పట్ల దయ చూపాడు, ప్రేమ చూపాడు. కాబట్టి ఆ ప్రేమ ఎవరు అనుభవించారు? మెఫీబోషెతు. ఈనాటి కాలంలో కూడా మనం కూడా ఎవరైతే ఎదురు సహోదరుల పట్ల, సహోదరి పట్ల మనం ప్రేమ దయ చూపిస్తామో మనం కూడా ఏమనిపిస్తాం? మనం అనుభవించకపోయినా, మనం పోయకపోయినా, మనం ఎత్తకపోయినా, మనం ఇచ్చిన దాన్ని ఎవరికి వస్తారు? మన పిల్లలకు. రెండవ మాట ఏంటంటే, దావీదు మెఫీబోషెతు పట్ల చూపిన ప్రేమ ఎందువల్ల అతను ఆ స్థానానికి తీసుకొచ్చిందంటే కేవలం యోనాతానుని దయ లేదా యోనాతాను దావీదు పట్ల చూపిన దయను బట్టి మెఫీబోషెతు ఆ స్థితికి వచ్చాడు. మనం కూడా మన సహోదరుల పట్ల దయ ప్రేమ ఎప్పుడైతే చూపిస్తామో అది ఖచ్చితంగా ఎవరు కలుగుతుంది? నీకు, నీ పిల్లలకి లేదా నీ తరము వారికి కలుగుతుంది. మెఫీబోషెతులో కూడా యోనాతాను చేసిన క్రియను బట్టే రావడానికి ఆ మేలు యోనాతాను అనుభవించలేదు. కానీ తనకున్న సర్వస్వాన్ని అంటే అక్కడ కత్తి, విల్లు మొత్తం అప్పచెప్పాడు. కానీ అంటే తన రాజ్యం మొత్తం అధికారం ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. ఇష్టపడి దావీదుకి యోనాతాను ఇచ్చాడు. దావీదు రాజు ఒకడా తెలిసినా కానీ తన తర్వాత యువరాజు సౌలు తర్వాత యువరాజు యోనాతాను అవ్వాలని ఆశ లేదు. కానీ తన ప్రేమ ఎవరినే చూపించాడు? యోనాతాను హృదయం దావీదు ఏమైందంట? కలిసిపోవడం వల్ల, వాళ్ళిద్దరి వల్ల కలిగిన ప్రేమ వల్ల ఎవరు బాగుపడ్డారు? మెఫీబోషెతు బాగుపడ్డాడు. కనుక మనం కూడా మన యొక్క భక్తి జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో మనం వెళ్తున్నప్పుడు మనం చూపించే ప్రేమ, దయ, కృప ఎన్నటికీ కూడా వృధా కాదు. అది ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో మన పిల్లలకు, మన పిల్లలకు అది ఉపయోగపడుతుంది. అందుకని
అది రాశాడు. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. నువ్వు మంచి విత్తుతావా, మంచిగా కోస్తావు. చెడు విత్తుతావా, చెడే కోస్తావు. కానీ మనం ఏం చేయాలంట, అలయక ముందుకు సాగాలి. ఎప్పుడైతే అలసిపోయి మనం ఆగిపోతామో అక్కడితోనే ఉంటాం. అలయక మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవుడు తన కృపను మన ఎలా చూపిస్తాడు. మూడవ మాటగా అక్కడే రాస్తాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు మెఫీబోషెతుని ఆ స్థితికి తీసుకురావడానికి కారణం ఏంటంటే తన తండ్రి లేదా దేవుడు తన పట్ల చూపిన కృప. రెండవది అలాగే తన తండ్రి చేసిన పని దయా కృప. తన తండ్రి ఏమైతే దావీదుకు చూపాడో తిరిగి అదే మెఫీబోషెతు పొందాడు. మూడోది అది 9:4 ఏముంటది, అతడు ఎక్కడున్నాడని రాజు అడుగగా సీబా చిత్తం గించము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరి అంట ఉన్నాడని రాజుతో అనను. ఎక్కడున్నాడంట అతను? లొదెబారు అనగా అర్థం ఏంటంటే ఎండిన స్థలం, అంటే ఎండిపోయిన స్థలం నుంచి అమ్మబడిన స్థలం. ఆగీరు అనగా అమ్మబడిన స్థలం. ఎండిన ప్రదేశంలో నుంచి అమ్మబడిన స్థలంలో నుంచి ఎక్కడికి వచ్చాడు మెఫీబోషెతు? ఎక్కడికి వచ్చాడు? రాజు యొక్క బల యొద్దకి వచ్చాడు. ఎండిన స్థితి నుంచి, ఎండిపోయిన జీవితాల నుంచి, లేదా అతను ఇంకా నా బతుకు లేదు అనే స్థితి నుంచి తిరిగి సక్రంగా, అంటే కడుపు నిండా అన్నం తిరగాల, భోజనాలు తిరగాల, రాజు పదార్థాల దగ్గర కూర్చున్నాడు. మనం కూడా మరుగై ఉన్న స్థితి నుంచి లేదా దాగి ఉన్న స్థితి నుంచి నీవు నేను ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో, అంటే ఎండిన స్థితిని వదిలి పచ్చిక గల స్థితికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వాదిస్తాడు. అంటే పచ్చిక గల, అంటే లోకం నుంచి నువ్వు ఎప్పుడు వేరై దేవుని యొద్దకు వస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నువ్వు లోకంలోనే ఉన్నావు అనుకో, ఏం చేస్తాడు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించుడు. లోకం నుండి నువ్వు ఎప్పుడు వేరై వస్తావో, లోకంలో నుంచి నువ్వు సపరేట్ అయ్యి దేవుని యొద్దకు వస్తావో అప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను ఏం చేస్తాడంటే ఉన్నత స్థానానికి తీసుకెళ్తాడు. ఒకనొక టైంలో మెఫీబోషెతు అంటే ఎవరో తెలియని స్థితి నుంచి దేవుని దగ్గరికి, అంటే రాజు పిలుపుకి విధేయుడై వచ్చిన మెఫీబోషెతుకి కలిగిన సన్మానం ఏంటంటే ఆయన బల్ల చుట్టూ ఏం చేశాడు? బల్ల ఎదుట భోజన పదార్థాలు, అంటే ఒక రాజు యొక్క భోజన పదార్థాన్ని భుజించడానికి అతను యోగ్యుడయ్యాడు. మనం కూడా లోక స్థితి నుంచి, లోకంలో నుంచి మనం ఎప్పుడైతే లోకాన్ని విడిచి దేవుని యొద్దకు వస్తామో అప్పుడు ఏమవుతాం? మనం లోకానికి మనం అంటారు కదా, నువ్వు వెలుగా చీకట. దేవునిలో ఉంటే మనం వెలుగే, లోకంలో ఉంటే చీకటే. వాస్తవానికి మెఫీబోషెతు అక్కడ రావడానికి, అక్కడ ఆ స్థితిలో నుంచి, అది ఎండిన స్థితిలో నుంచి లేదా అమ్మబడిన స్థితిలో నుంచి ఇక లేదు అన్న నా జీవితం ఇక అవ్వదు, నా జీవితం ఇక కుదరదు, నేను అయిపోయాను, చనిపోయాను అన్న సీన స్థితిలో నుంచి ఊహించిన రీతిలో మెఫీబోషెతు దావీదు యొద్దకు వచ్చాడంటే తనకి కేవలం దేవుడు చూపిన కృపే, దేవుడికి తాను చూపిన దయే. ఆ దయ వల్లే మెఫీబోషెతు ఏం చేశాడు? ఇక్కడికి రాజు దగ్గరికి రాగాడు. ప్రియులారా, మనం కూడా మన యొక్క విశ్వాస జీవితాల్లో, భక్తి జీవితాల్లో లోకాన్ని మనం ఎప్పుడైతే అంటిపెట్టుకొని ఉంటామో, లోకంతో మనం ఎప్పుడైతే సహవాసం కలిగి ఉంటామో మన స్థితి ఎలా ఉంటుంది? ఎదుగుతుందా? ఎదుగుండదు, పొదుగు ఉండదు అంటారు కదా. ఎదుగు పొదుగు లేని జీవితం. ఎదుగు పొదుగు లేని జీవితం ఎందుకు ఉండదంటే మన నిజదేవుడు, నిజరక్షకుడు, నీ కోసం నా కోసం ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన దేవుడు ఈయన తెలిసిన తర్వాత కూడా నువ్వు లోకాన్ని విడిచి రాలేదు అంటే ఏమైపోయినట్టే? నువ్వు ఎండిన స్థితిలో నుంచి. అంటే ఎప్పుడైతే నీవు దేవుడిని గ్రహిస్తావో, ఈయన నా నిజరక్షకుడిని ఎరుగుతావో అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు నిన్ను వెలిగిస్తాడు. అందుకనే మెఫీబోషెతు యొక్క స్థితి, వాస్తవానికి మెఫీబోషెతు కోరుకుంటే ఏమనుకునేవాడు? అయ్యా నాకు కనీసం 3 పూటలు తిండుంటే చాలు, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు అని అనుకునే మెఫీబోషెతు స్థాయి నుంచి ఎక్కడికి వచ్చాడు? తన తాతల ఆస్తి మొత్తం తిరిగి ఏమిస్తానన్నాడు దావీదు? తిరిగి ఇస్తానన్నాడు. అలాగే ఏం చేశాడు? రాజు ఎదుట భోజనానికి సిద్ధపరిచాడు. నీవు కూడా ఇంకా ఈ లోకంలో, ఈ లోక స్థితిలో, ఈ పాపపు జీవితంలో నువ్వు జీవిస్తూ ఉంటే దాన్ని వదిలి ఎప్పుడైతే నువ్వు వస్తావో అప్పుడు ఏముంటుంది? మనకి వెలుగు, మంచి జీవితం ఉంటుంది కదా. ఎండిన జీవితాన్ని లేదా వాడిపోయిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నామంటే దేవుని యొద్దకి రాలేవు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక సువార్తలో ఒక విందుకు పిలుస్తారు. విందుకు పిలిచినప్పుడు ఏం చెప్తారు? వాళ్ళందరూ
విందుకు రమ్మన్నప్పుడు ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు ఏం చెప్తారు? సాగులు చెప్తారు. అయ్యా మేము అక్కడికి వెళ్ళాలి, మేము ఇక్కడికి వెళ్ళాలి, మేము అక్కడ చేయాలి, మేము ఇది చేయాలి అని చెప్పేసి సాగులు చెప్తారు. ఈనాడు కూడా దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారం వహించుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తాను అన్నాడు? విశ్రాంతి ఎక్కడ ఉండదంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరే. ఆయన విందుకు పిలిచినప్పుడు నువ్వు ఎప్పుడైతే రాజు విందుకు వెళ్తావో నీకు ఎప్పుడు ఏముంటాయి అక్కడ? సకల విధమైన భోజన పదార్థాలు, సకల విధములైన ఆశీర్వాదాలు ఉంటాయి కదా. ఎప్పుడైతే నువ్వు లోకంలోనే జీవిస్తావో, లోకంలోనే బ్రతుకుతావో, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి. అందుకని ఆ విందులో పాల్గొనని వారు ఏమయ్యారు? నరకానికి వెళ్ళారు. ఇందులో పాల్గొన్న వారు దేవుని దగ్గరికి వచ్చారు. మెఫీబోషెతు కూడా, మెఫీబోషెతు యొక్క జీవితంలో తాను చేసిన పని అంటే తాను చేసిన మేలు ఏమీ లేదు, కానీ తన తండ్రి ద్వారానే దావీదుకి దేవుడు చూపిన కృప, దావీదు పట్ల దేవుడు కలిగించిన ఆలోచన పట్ల, యోనాతానుకి కలిగిన ప్రేమ, యోనాతానుకి దావీదుకున్న ప్రేమ పట్ల ఎవరు వృద్ధి పొందారు? మెఫీబోషెతు. మనం కూడా మనం చేసిన పనులు అంటే మనం చేసిన కార్యాల ద్వారా మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. అలాగే దేవుణ్ణి లేదా లోకాన్ని ఎప్పుడైతే మనం వదిలిపెట్టి తిరిగి దేవుని ఎదురుకు వస్తామో అప్పుడే మనకి వెలుగు కలిగి ఉంటుంది. ఆ వెలుగులో మనం అందరము వృద్ధి పొందగలం. కనుక దేవుని యొక్క మాటలు వినబడుతున్న సమయంలో, దేవుని యొక్క సువార్త వినబడుతున్న టైంలో ఎప్పుడైతే మనం లోకాన్ని విడిచి దేవుని ఎదురుకు వస్తామో అప్పుడు మాత్రమే మనకి ఏం కలిగి ఉంటుంది? సంతోషం, ఆనందం అన్నీ కలిగి ఉంటుంది. ఎప్పుడైతే లోకం వైపు జీవిస్తామో బాధ, దుఃఖం అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండకూడదు. దేవుని రాజ్యంలో యుగయుగాలు ఆ దేవునితో కూర్చొని నేను సంతోషించాలి, ఆ ఆనంద రాజ్యంలో పాల్గొనాలి అంటే దేవుని యొద్దకు మనం రావాలి, ఆ వెలుగులో మనం ఉండాలి. ఎప్పుడైతే అలా జీవిస్తామో మన యొక్క భక్తి జీవితాల్లో, మన యొక్క విశ్వాస జీవితాల్లో ముందుకు వెళ్ళగలం. కనుక ఈ మాటలు హృదయాలు బదిలిపరుచుకొని దేవుడు కొనసాగాలని మీ అందరికి మనం చేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన అన్న వాళ్ళకి, స్థానిక సంఘానికి మరొకసారి వందనాలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుకుంటారు. మెఫీబోషెతు జీవితం నుంచి చెప్పిన మాటలు వెంకటేశ్వర గారికి సంఘం తరఫున చేస్తున్నాం. నిజంగా మనం ఇలా ఉన్నామంటే దేవుడి కృపే. మెఫీబోషెతు పట్ల దేవుడు చూపించిన కృపను మనం చూస్తాం. అలాగే యోనాతాను బట్టి, యోనాతాను చూపించిన దయను బట్టి మరి దావీదు మరి మెఫీబోషెతు పట్ల చూపించిన కృపను మనం చూస్తాం. దావీదు చూపించిన మనం ఇతరులకు మేలు చేస్తే ఆ మేలు విసుగక చేయాలి. మరి ఆ మేలును బట్టి దేవుడు మనకు దీవిస్తాడు మనం చూస్తాం. మూడవది, లోకం నుండి మనం వేరే మెఫీబోషెతు లాగా దావీదు పిలువగానే మరి పిలుపుకు లోబడిన మెఫీబోషెతు మన జీవితంలో కూడా లోకంలో ఉన్నట్లయితే దాని నుంచి వేరే దేవుని వెలుగు పొందడానికి దేవుడు మన సాయం చేయగాక ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడైన మా గొప్ప దేవా, మీ సన్నిధిలో నిలిచింది మీ వాక్యాన్ని వినడానికి మీరు చూపించిన కృపను బట్టి స్తోత్రాలు. నిజంగా ప్రభావం అందరి జీవితాల్లో ఎలాగైతే మీరు మెఫీబోషెతుకు కృప చూపించారో మా అందరికీ కూడా కృప చూపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు చేస్తున్నాం. అంతేకాకుండా ప్రభావం మేము ఇతరులకు విసుగక మేలు చేయవారు వారిని ఉండడానికి సాయం చేయండి. అంతేకాకుండా మాలో ఒకవేళ లోకంలో ఉన్న విషయాలు మాలో ఉన్నట్లయితే వాటన్నిటిని తీసివేసుకుని మీ సన్నిధి వెలుగులో మరి మెఫీబోషెతు వలె ఎలా దావీదు సన్నిధిలో వెలుగు పొందాడు, మేము కూడా అటువంటి వెలుగు మీలో ఉండి ఉండడానికి, లోకంలో ఉన్న చీకటి నుంచి దూరంగా ఉండడానికి మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ కార్యం జరిగించుకోండి. ఈ వాక్యాన్ని అందించిన వెంకటేశ్వర మీరు బలపరచుకోండి. ఇంకా ఎక్కువగా మీకు పడుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. చేరేసిన ప్రతి ఒక్కరిని బట్టి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని బట్టి మనం సంఘంలో ప్రార్థన చేస్తున్నాం.
అయ్యా ఎవరికి అక్కడ ఉందో ఏ అవసరత ఉందో ఏ పరిస్థితిలో వెళ్తున్నారో మీకు తెలుసు. అక్కర్లను తీర్చే దేవుడు మీ కృప చూపించే దేవుడు కనుక సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యంగా ఉన్న వారిని, అలాగే ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటే మీరే సాయం చేయండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు, స్త్రీలు ఉన్నారు, అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. కార్యాలు మనం జరిగించండి. ముఖ్యంగా మీటింగ్స్ ఉన్నాయి మా ఇంట్లో, మరి వాక్యం నుంచి జాగ్రత్త ఉంది. ఆత్మతో నింపి మనం తీసుకోండి. అలాగే విశ్వాసులందరూ మేలు పొందాలని, జీవం పొందాలని సహాయం చేయండి. మరి కొన్ని ఆత్మలైన మీటింగ్స్ రక్షింపబడి సమయంలో చేర్చబడడానికి అయ్యా మీ కార్యాలు జరిగించండి. మేమందరూ కూడా కలిసి ఐక్యమత్యంతో మీటింగ్స్ జరిగించడానికి మీరే యొక్క కార్యము మా హృదయాల్లో కూడా జరిగించిన మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించినట్టు మా జీవితాల్లో మాకు తోడై నడిపించమని మేము చేతికి కలుసుకున్న సహాయం చేయండి. మా రక్షకుడు విమోచకుడు నేర్చుకుంటున్నాము ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమె పత్రికలు ఉన్నాయండి, అందరూ తీసుకెళ్ళండి.